నమస్తే దోస్తులు, తెలంగాణ శరణార్థులు. మన జరపైలం ఛానల్ మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు. అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేదాకా మీరు మమ్మల్ని కాపాడతారని కోరుచున్నాను. ముందుకు తీసుకెళ్తారని మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ వార్త చూద్దాం. ఆడి పాడి బాలల సందడి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక్కడ బాలల దినోత్సవం నిన్న సందడిగా జరిగినందున ఇక్కడ మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. నెహ్రూకు నేతలు మరియు నివాళులు అర్పించారు. విద్యా సంస్థలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. విద్యార్థులు వారు హక్కులను పరిరక్షించుకొని సమాజంలో బాధ్యతగా గౌరవంగా మెలిగేలా జీవించాలని జిల్లా లీగల్ అథారిటీ సర్వీసెస్ కార్యదర్శి, జిల్లా కోర్ట్ సీనియర్ జడ్జి డి కిరణ్ కుమార్ సూచించారు. చూసారా, ఆడి పాడి బాలల సందడి అని చెప్పేసి నిన్న మనం నెహ్రూ దినోత్సవం సందర్భంగా చిన్నపిల్లలకి ఇక్కడ ఆటపాటలతో నృత్యాలతో ఘనంగా జరుపుకోవడం జరిగినది. అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైతే మొట్టమొదటిగా దేశ ప్రధానమంత్రి ఎవరంటే తక్కువ మనం చెప్పేది మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పే విధంగా మన జవహర్లాల్ నెహ్రూ పేరు తెచ్చుకోవడం చాలా చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఇక్కడ నేతలు మన పండిత్ జవహర్లాల్ నెహ్రూకి నివాళులు అర్పించి ఘనంగా అతని జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎందుకు పండిత్ జవహర్లాల్ నెహ్రూని బాలల దినోత్సవం పేరు పెట్టారంటే ఈ యొక్క పండిత్ జవహర్లాల్ నెహ్రూకి చిన్నపిల్లలంటే చాలా చాలా ఇష్టం. అందుకోసమే ఈ యొక్క నవంబర్ 14 అనగానే తక్కువ అని చెప్పేది జవహర్లాల్ నెహ్రూ బాలల దినోత్సవం అని చెప్పేసి చాలామంది ఇక్కడ అతని పేరు మీద పెయింటింగ్స్ కానీ మరియు డ్రాయింగ్స్ కానీ చాలా చాలా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సీనియర్ ఇక్కడ లీగల్ అథారిటీ సర్వీస్ కార్యదర్శి, జిల్లా కోర్టు సీనియర్ జడ్జి కిరణ్ కుమార్ సూచించడం జరిగినది. అదేవిధంగా కాప్రాలోని విజయ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చదువుకొని 5 సంవత్సరాల నుంచి 15 ఏళ్ళ బాలలను బడిలో చేర్పించేందుకు 1098 నంబర్కు ఫోన్ చేసి చెప్పి చేర్పించాలన్నారు. అంటే 5 నుంచి 15 ఏళ్ళ బాలలను బడులలో చేర్పించాలి. ఎవరైతే తల్లిదండ్రులకు డబ్బులు స్తోమత లేకుండా పిల్లలను చదివించే స్తోమత లేకపోతే 1098 ఈ నెంబర్కి కాల్ చేస్తే వారు తీసుకెళ్ళి స్కూల్లో కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 5 నుంచి 15 సంవత్సరాల బాలల బడిలో చేర్పించేందుకు కంపల్సరీ చేర్పించాలని చెప్పేసి, లేదు అంటే మీరు షాపులలో, కిరాణా షాపులలో, మామూలుగా బట్టల షాపులలో ఏజ్ లేకున్నా ఇళ్ళల్లో పని చేయించుకొని ఇలా చిన్నపిల్లలకి చేస్తే వాళ్ళకి కఠిన చర్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే చైల్డ్ లేబర్ యాక్ట్ కింద వాళ్ళని కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వాళ్ళకు కూడా శిక్షణ, మరియు ఎవరైతే గుట్టు చప్పుడు కాకుండా ఓనర్లు ఉంటారో వాళ్ళను చిన్నపిల్లలతో ఏ పని చెప్తే ఆ పని వింటారు కదా అని చెప్పేసి వాళ్ళని మీరు తక్కువ డబ్బుల కోసం పని చేయించుకొని వాళ్ళని చైల్డ్ లేబర్ యాక్ట్ కింద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అందుకే జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే చిన్నపిల్లలతో, బాల కార్మికులతో పనులు చేయించడం చాలా నేరం. మల్లాపూర్లోని శ్రీ నికేతన్ స్కూల్లో సంస్కృత నృత్యాలు, ఇక్కడ చూస్తే చిత్రంలో సంస్కృత నృత్యాలు చేయడం జరుగుతుంది చూడండి. ఇంకోటి శివాజీ వేషధారణలో రామంతపూర్ సుదీక్ష పాఠశాలలో విద్యార్థి అని ఇంకో వార్త. ఇక్కడ విజ్ఞాన్ జ్యోతి స్కూల్ విద్యార్థులు చూడండి. ఇక్కడ మల్లాపూర్లో కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు పూలమాలలు వేసి. అక్కడ ఇంకో వార్త వచ్చింది. రాక్స్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇక్కడ చిన్నపిల్లలను హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి ఫ్యాన్సీ దుస్తులతో అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. అదేవిధంగా
అదేవిధంగా చిల్డ్రన్స్ డే కార్నివల్ అని చెప్పేసి నాచారంలో చూద్దాం. నాచారంలోని దక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్లో గురువారం చిల్డ్రన్స్ డే కార్నివల్ సందడిగా సాగింది. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్తర దక్షిణ భారతదేశపు ఫుడ్ స్టాల్స్, స్క్రీనింగ్, మ్యూజిక్ షో, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల చైర్మన్ నవనీత రావు, మేనేజింగ్ డైరెక్టర్ నవనీత్ కుమార్, ప్రిన్సిపల్ సుమా మీనన్ పాల్గొన్నారు. ఇక్కడ చిన్నపిల్లలు చూడండి ఆటపాటలతో ఎంత అలరించుతున్నారో. ఇక్కడ చిన్నపిల్లలని ఆకట్టుపరిచేలా ఒక బొమ్మలతో, ఇక్కడ పిల్లలకి పెయింటింగ్స్, డ్రాయింగ్స్తో చాలా నిన్న సందడిగా జరిగింది. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట ఊరికనే రాలేదు. ఈ యొక్క నేటి బాలలే అంటే ఈరోజు బాలలే రేపటి పౌరులు. ఎందుకంటే కొంతమంది మరియు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివినా కూడా, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివినా కూడా వాళ్ళకు ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి పై చదువులు చదివి ఎంతో గొప్ప స్థాయిలో వాళ్ళు ఉంటున్నారు. తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఉంటున్నారు. లక్షలు వేలు కోట్లు డబ్బులు వేయించి పిల్లలను చదివిస్తే ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళకి అంత మెదడుకి ఎక్కదనమాట. ఏదున్నా కూడా టెక్నికల్ పరంగా ఏ పరంగా చదువుకోమని చెప్పేసి చెప్తే ఐఐటి ప్లస్ ఇంకోటి నీట్ మరియు ఐపీఎల్ ఇలాంటి చదువులు ఎంతోమంది చదివించినా కూడా కొంతమంది అర్ధంతరంగా లక్షలు కోట్లు వేయించి పిల్లలను చదివించినా కూడా వాళ్ళు మేము బిజినెస్ అంత చదువుకున్నాక కూడా మేము బిజినెస్ చేస్తాము, మేము కూర్చొని చేస్తాము అని చాలామంది ఉంటారు. కానీ ఇలా కొంతమంది పిల్లలు చిన్నతనం నుంచే మంచిగా చదువుకొని పెద్ద అయ్యేంత వరకు మంచిగా ఫస్ట్ క్లాస్ చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ఏ కాకుండా లాయర్లు, డాక్టర్లు మరియు డబ్బులు లేకున్నా కూడా వాళ్ళు మంచి చదువుకొని ఫ్రీ సీట్ పొంది మంచి ఒక స్థాయి భవిష్యత్తులో తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఉంటారు. అదేవిధంగా నేటి బాలులు రేపటి పౌరులు అని ఊకే రాలేదు పేరు. అందుకోసమే ఇక్కడ క్లియర్గా స్పష్టం చేశారు. ఇక్కడ చూడండి, చిన్న బాలుడు శివాజీ వేషధారణను రామంతపూర్ సుదీక్ష పాఠశాలలో విద్యార్థి చూడండి ఎంత బాగా తయారు చేశారో. ఇక పిల్లలను కూడా ప్రోత్సహించి చిన్నప్పటి నుంచి నాట్యాలే కాకుండా పిల్లలకి ఏదైనా స్పోర్ట్స్ సంబంధించినవి కాకుండా ఇంకా ఇతర విభాగాలు, హాబీసు, టాలెంటు ఇవన్నీ కాకుండా ఇతర విభాగాలు నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో ఎంతో విధంగా రాణించడం జరుగుతుంది. పిల్లల మనస్తత్వం అర్థం చేసుకొని వాళ్ళకి ఏమి కావాలి అనే వాళ్ళ మైండ్లో ఏముందో అదే చేయించండి. లేదు నాకు డాక్టర్ అంటే ఇష్టం, డాక్టరే చేపిస్తా అంటే భవిష్యత్తులో వాడు చదవాడు, డబ్బులు మొత్తం వేస్ట్, వృధాగా మారిపోతాయి. వాడు ఆత్మస్థైర్యం కోల్పోయి మా తల్లిదండ్రులు నన్ను కరెక్ట్ చూడటం లేదు అని ఆత్మహత్య చేసుకోవడం కూడా శరణంగా మారిపోతుంది. అందుకోసమే పిల్లలని జాగ్రత్త పెంచండి. పిల్లలు మైండ్ సెట్ చాలా ఘోరం అయిపోయింది. ఎలా అయిపోయిందంటే ఇది 5G జనరేషన్. గతంలో పెద్దవాళ్ళు ఒక 15 సంవత్సరాల దాకా పిల్లలు పెద్దవాళ్ళ మాట వినేవాళ్ళు, పెళ్ళయ్యేంత వరకు వినేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. చిన్న పిల్లలు 5వ క్లాస్ నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు తల్లిదండ్రుల మీదకే ఎగబడుతున్నారు. మనం ఇది మంచి ఇది చెడు అని చెప్తే కూడా వారు వినటం లేదు. అలాంటి జనరేషన్లో ఉన్నాం మనము. అందుకోసమే పిల్లలకు ప్రేమతో చెప్పండి. ప్రేమ అనేది ఎంతటి వానైనా జయించగలదు. అదేవిధంగా పిల్లలకు ప్రేమతో చెప్తే వాళ్ళు ఎంత దూరమైనా ఏ మాటనైనా తల్లిదండ్రుల మాట వినే విధంగా ఉంటారు. అందుకోసమే మేము కూడా చెప్తున్నాం, దయచేసి తల్లిదండ్రులారా దండించండి, తిట్టండి. తప్పుదావలో పోతే వాళ్ళని కొట్టండి. కానీ అదే పనిగా పెట్టి కొట్టడం ఒక శిక్షణ కాదు. అదే పనిగా పెడితే పిల్లలు మొద్దు మారిపోయి వాళ్ళు మాట వినకుండా పోతారు. అందుకోసమే వాళ్ళపైన కూడా స్కూల్ నుంచి రాగానే ఒక కన్ను వేసి ఉంచండి, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచండి అని మేము కూడా తెలియపరుస్తున్నాం. అయితే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల 1 నుంచి 5 సంవత్సరాల దాకా పిల్లల్ని ప్రేమగా పెంచండి. 6 నుంచి 15 సంవత్సరాలుగా ఒక మిలిటరీకి సంబంధించిన మిలిటరీ వాళ్ళు ఎలా శిక్షణ ఇస్తారో అలా శిక్షణ బుద్ధి ఇవ్వండి. కాకపోతే ప్రేమతో ఇవ్వండి. కానీ కొట్టితే పిల్లలు చేతుకు రారని మేము కోరుతున్నాం.
అయితే ఘనంగా నెహ్రూ దినోత్సవం చేసుకోవడం చాలా చాలా సంతోషకరం. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. సర్వే సిబ్బందికి సహకరించాలి. సమగ్ర కుటుంబ సర్వేకు ఇళ్లకు వచ్చి అధికారులు సిబ్బందికి ప్రజలు సహకరించాలని పుర పాలక పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక సూచించారు. గురువారం ఆమె అప్సిగూడ డివిజన్ గాంధీనగర్ గిరిజన బస్తీలో నిర్వహిస్తున్న సర్వేను డీసీ ఆంజనేయులతో కలిసి పర్యవేక్షించారు. అయితే ఇక్కడ సర్వేకు ఇళ్లకు వచ్చి అధికారులకు సిబ్బందికి ప్రజలు సహకరించాలని చెప్పేసి పుర పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక సూచించారు. ప్రియాంక మేడం గారు ఏమన్నారంటే, ఎవరైతే సర్వే కోసము మరియు ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళు ఎవరైతే సర్వే గురించి వెళ్తారో ఎలిమినేటర్లు వాళ్ళకు సహకరించాలని చెప్పేసి ఇక్కడ ప్రియాంక మేడం గారు సూచించడం జరిగింది. దయచేసి ఇంకా సర్వే కాని వాళ్ళ ఇళ్లలో ఎవరైతే ఎలిమినేటర్లు వస్తే వాళ్ళకు సహకరించండి. వాళ్ళు చాలా ఎండలో పడి వస్తారు. వాళ్ళకు కొన్ని మంచినీళ్ళు ఇచ్చి మీ ఆధార్ కార్డులు అవి కరెక్ట్ టైంకి పెట్టుకోండి, రాగానే సర్వే ఇచ్చేసి అనుకో 57 క్వశ్చన్లకు 10 నిమిషాలలో వాళ్ళు ముగిస్తారు. మీరే సహకరించకపోతే మరి అది సమయం మళ్ళీ చాలా వృధాగా మారిపోతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళతో టైంపాస్ చేయకుండా వాళ్ళని కొంతమంది అయితే కొన్ని సామాజిక మాధ్యమంలో తిరుగుతుంది. క్వశ్చన్ అనేది ప్రభుత్వానికి క్వశ్చన్ వేయండి, కాకపోతే ఎలిమినేటర్ మీలాంటి మనుషులే వాళ్ళకు క్వశ్చన్లు వేసి వాళ్ళని తికమక పెట్టి ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు కూడా మీలో ఒకరు బాధ్యులు మాత్రమే. కాకపోతే వాళ్ళు విధుల నిర్వహణలో వాళ్ళు వచ్చి మీకు వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు సహకరించండి. లేదు అని వ్యంగ్యంగా మాట్లాడి వాళ్ళకు వీడియో తీసి వాళ్ళ ముంగట వాళ్ళ భావోద్వేగాలకు గోనై వారు చాలామంది ఉన్నారు. కొంతమంది తట్టుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. అందరి మనస్తత్వం ఒకలానే ఉండదు. దయచేసి సహకరించి వాళ్ళకు మీ యొక్క పూర్తి వివరాలు ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ అని చెప్పేసి మరో వార్త. ఈ వార్త చూద్దాం. పూర చైర్మన్ కాకుంట్ల చందారెడ్డి గురువారం 16న వార్డులోని నేతాజీ నగర్ సాయి ధరణి ఫేజ్ 2 గౌరీ ఎన్క్లేవ్ 22 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. మరో వార్త చూద్దాం. భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభం. ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గురువారం కాప్రా డివిజన్ గాంధీనగర్లో 20 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ స్వర్ణరాజ్తో కలిసి శంకుస్థాపన చేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ. ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గురువారం ఏఎస్ఆర్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను ఉప్పల్ నియోజకవర్గం చెందిన 55 మందికి 26 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, శిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా తదితరులు పాల్గొన్నారు. తితిదే సభ్యుడితో తెదేపా నేతల భేటీ అంట. రమేష్ చారికి లీడర్ పురస్కారం. జవహర్నగర్కు చెందిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ జిల్లా అధ్యక్షుడు భాషపల్లి రమేష్ చారికి విశ్వకర్మ లీడర్ పురస్కారం లభించింది. గురువారం ఢిల్లీలో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో పలువురు విశ్వకర్మ సంఘ సభ్యులు పలువురు రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా పురస్కారాలు అందజేసినట్లు తెలిపారు. ఇక్కడ మన భాషపల్లి రమేష్ చారి గారు ఒక టీఆర్ఎస్లో జాగృతికి సంబంధించిన దాంట్లో ఎంతో శ్రమ ఎంతో కృషి చేయడం జరిగినది. అదేవిధంగా విశ్వకర్మగా కూడా చాలా పనిచేశాడు అన్ని సంఘాలకు. అదేవిధంగా ఇతను లీడర్
కావడం ఇతనికి రమేష్ సార్కి లీడర్ పురస్కారం రావడం చాలా ఆశించదగిన విషయం. కాబట్టి రమేష్ సార్ గారికి కూడా మా జరపైలం మా బల్గం ఛానల్ నుంచి కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అన్నగారు. ఇక్కడ మధుమేహం నివారణకు అవగాహన, మధుమేహ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తుర్కపల్లి గ్రామంలో జినోమ్ వ్యాలీ బిఈ కంపెనీ ఇంపాక్ట్ గురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు గురువారం అవగాహన కల్పించారు. ఆ సంస్థ వైద్యులు డాక్టర్ గంట అనంతరెడ్డి ప్రతినిధి సాంబరాజ్ మాట్లాడుతూ చక్కెర వ్యాధి బారిన పడకుండా సరైన నిద్ర, వ్యాయామం, ఆహారం సమగ్రం అన్నారు. అంటే ఇక్కడ జిన్యో వ్యాలీ బిఈ కంపెనీ ఇంపాక్ట్ గురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలు గురువారం అవగాహన కలిగించారంట. ఇక్కడ మధుమేహం నివారణ గురించి తెలియపరిచారు. మధుమేహం అనేది ఏంటంటే షుగర్ వ్యాధి. ఈ యొక్క షుగర్ వ్యాధి అంటే చాలామందికి అర్థమవుతుంది, మధుమేహం అంటే ఎవరికి అర్థం కాదు. అందుకోసమే చాలామందికి తెలియదు ఈ మధుమేహం అంటే షుగర్ అని. షుగర్ వ్యాధి అంటే అది ఎవరికి రాకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు మనం వహించాలి. లేదంటే అది ఒక్కసారి వచ్చిందంటే ఒక భూతంలా వెంబడినే ఉంటుంది, చచ్చేదాకా మన వెంబడినే ఉంటుంది. అందుకోసము దానికి తగు జాగ్రత్తలు జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ జినోమ్ వ్యాలీ బిఈ కంపెనీ ఇంపాక్ట్ గురు ఫౌండేషన్ వారు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క షుగర్కి వ్యాధి అనేది చాలా చాలా డేంజర్ అనమాట. దాని గురించి మనం మొన్ననే చెప్పాం. చిన్న దెబ్బ తాకినా కూడా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కాళ్ళు తీసేసేంత పని కూడా జరుగుతుంది. అందుకోసమే షుగర్ వ్యాధిని కంట్రోల్ పెట్టుకోవాలి. అప్పట్లో షుగర్ వ్యాధి వచ్చిందంటే ఒక ఎయిడ్స్ వ్యాధి వచ్చినంత భయాందోళన చెందుతునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు షుగర్ వ్యాధి అనేది ఒక 35-40 సంవత్సరాలు దాటితే అది మన శరీరంలో ఒక భాగంగా మారిపోతుంది. అందుకోసమే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు షుగర్ తినకుండా, స్వీట్ తినకుండా తగు జాగ్రత్తలు పడి, ఏదైతే వాకింగ్ అనేది మరియు మీరు వాకింగ్ చేసి స్విమ్మింగ్ చేసిన వాళ్ళకైతే అలాంటి వ్యాధులు ఉండవని చెప్పేసి ఇక్కడ ఒక ఫౌండేషన్ వారు తెలియపరుస్తున్నారు. వీధి దీపాలకు 30 లక్షలు. ఇంకో వార్త, భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని వినతి. రోడ్లపై చెత్త వేయొద్దని అవగాహన. ఘనంగా సహకార వారోత్సవాలు అనే ఇంకో వార్త వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సాగు వదలనిదే రైతే. ఎంపీ ఈటల రాజేందర్ ఏమంటున్నారంటే, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సాగును వదలనిది ఒకే ఒక వ్యక్తి, రైతు. ఇప్పుడు మనకి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం, 8 గంటలు జాబ్ చేస్తాం, 1 గంట రెస్ట్ ఇస్తారు, 9 గంటలు జాబ్ చేస్తాం. ఇంటి నుంచి హైటెక్ సిటీ పోనీకి గంట, ఆడికి రానికి గంట, మొత్తం ఎన్ని గంటలు అయినాయి? 11 గంటలు అయినాయి. అంటే ఈ 11 గంటలు మనం పని చేయడానికి అస్తవ్యస్తాలు పడతాం. అందులో మేనేజర్ తిట్టిందని చెప్పి అలిగి జాబ్ కూడా మానేసే జాబులు కూడా మానేస్తాం. మనం జాబులు కరెక్ట్ చెయ్యం. ఒక 6 నెలలు చేసినామంటే చచ్చినట్టు మళ్ళీ ఇంకో జాబ్ వెతుకోవాల్సిందే. మేనేజర్ కరెక్ట్గా ఉంటే ఏం కాదు, మేనేజర్ మంచోడైతే ఏం కాదు. మేనేజరు నువ్వు టార్గెట్ పెట్టినా కంప్లీట్ చేయాలి అని ఒత్తిడి చేస్తే నాకు ఈ జాబ్ వద్దురా మొర్రో అని చెప్పేసి బ్యాగు సంకలో పెట్టుకొని ఇంటికి రావాల్సిందే. హైదరాబాద్ బతికేటోళ్ళకి ఏం కాదు. కాకపోతే ఊళ్ళో అయితే ఏం చేస్తారంటే, నేను నీ అమ్మ జీవితం ఎందుకు నాకు ఈ జీవితం అని చెప్పేసి చాలామంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ కష్ట నష్టాలు వచ్చినా సాగు ఒకటే అని చెప్పేసి రైతులు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సాగు వదిలనేది ఒకే ఒక్క వ్యక్తి, రైతు. రైతుకి ఎంత నష్టం వచ్చినా మళ్ళీ అప్పు తెచ్చి ఆ నష్టాన్ని మొత్తం నష్టం రాకుండా, నష్టం వాటిల్లకుండా మళ్ళీ దాన్ని సమకూర్చి అదే పద్ధతిలో ఎన్ని ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా దాన్ని మళ్ళీ అదే సాగు పెట్టి దాని మీద నేను మళ్ళీ పడ్డవాడు చెడ్డవాడు కాదన్నట్టు ఎక్కడ పొడగొట్టుకున్నానో అక్కడే నేను గెలుచుకుంటాను అన్న విధంగా రైతు ఒక్కటే మాత్రం ఈ పని చేయడం జరుగుతుంది. అర్థమైందా? అందుగుణంగా
వ్యాపారంలో నష్టాలు వస్తే ప్రత్యామ్నాయాన్ని వెతుకుంటారు. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ప్రకృతి సహకరించకపోయినా చేతికొచ్చే పంట చేజారిన సాగు వదలనిది కేవలం రైతు ఒక్కరేనంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం షామీర్పేట వ్యవసాయదారులు సేవా సహకార సంఘాల్లో 71వ అఖిల భారత సహకార వారోత్సవాల ప్రారంభోత్సవాల్లో ఆయన ప్రసంగించారు. భూమిని నమ్ముకొని దేశానికి అన్నం పెడుతున్న రైతును తర్వాతి స్థానంలో దేశ రక్షణకు ప్రాణాలర్పించే సైనికులదేనన్నారు. ప్రాణాలిచ్చే సైనికులేదేనన్నారు. తపన ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని షామీర్పేట సొసైటీ అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్న మధుకర్ రెడ్డి పాలన వర్గాన్ని ఆయన అభినందించారు. పొలం లేకపోయినా 5 నుంచి 10 ఎకరాల లీజుకు తీసుకొని ఆధునిక సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. జిల్లా సహకార సంఘాల చైర్మన్లు ఆయన సన్మానించారు. సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCSMS వైస్ చైర్మన్ డాక్టర్ రామిరెడ్డి మధుకర్ రెడ్డి, జిల్లా సహకార సంఘాల అధికార వెంకటరెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, భాజపా జిల్లా అధ్యక్షుడు పి విక్రమ్ రెడ్డి, వివిధ సంఘాల డైరెక్టర్ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా సాగు వదిలేనేది రైతే అని చెప్పేసి మన ఈటల రాజేందర్ ఎంత స్పష్టంగా తెలియపరిచారు. అదేవిధంగా రైతన్నలకు మనం కూడా ఇక్కడ దేశానికి అండుదండ ఉన్న వాళ్ళు మిలిటరీ ఆర్మీ వాళ్ళకు ఇక్కడ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ఎందుకంటారంటే వాళ్ళిద్దరే మనకి అక్కడేమో బార్డర్లో జై జవాన్, ఇక్కడేమో రైతు అన్నం పెట్టేవాడు రైతు. 6 నెలలు పండిస్తే కానీ బియ్యం అనేది రావు. అలాంటి రైతులను మనం కాపాడుకోవాలి, ఎంతైనా ఉంది. దాడి కారకులపై క్రిమినల్ కేసు పెట్టండి, కలెక్టరేట్లో ఉద్యోగులు ధర్నా. వికారాబాద్ జిల్లా అధికారులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజన విరామం సమయంలో వివిధ శాఖల అధికారుల సిబ్బంది గురువారం ధర్నా చేపట్టారు. సంఘం మరియు జిల్లా అధ్యక్షుడు జి వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలు అనుసంధానకర్తలుగా ఉండే ఉద్యోగాలు అధికారులపై దాడులు చేయటం దారుణమన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి డిఆర్ఓ హరిప్రియకు వినతి పత్రాలను అందించారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కురుమూర్తి, ఉపాధ్యక్షురాలు విజయ్ కుమారి, సంఘ ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రూప్ 3 పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ సమీక్ష, సజావుగా సాగేలా చర్యలు. రీజనల్ కోఆర్డినేటర్ పాపం పశువులు ఆదుకున్న పోలీసులు అంట. నిబంధనలకు విరుద్ధంగా పశువులను కుక్కి తీసుకెళ్తున్న వాహనాన్ని గట్కేసర్ పోలీసు వరంగల్ జాతీయ రహదారిపై స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై అక్రమంగా వాహనాలలో పశువులను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ నరసింహ సిబ్బందితో కలిసి యానంపేట చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో వచ్చిన గూడ్స్ క్యారేజ్ వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు. అందులో సరైన ఆహారం, నీరు, గాలి, వెలుతురు లేకుండా 73 పశువులను ఉన్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మంచల్ మండల్ దాతుపల్లికి చెందిన డ్రైవర్ ప్రమోద్ కుమార్ 32 సంవత్సరాలు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వాహన యజమాని షానవాజ్ ఖాన్ ఆదేశాల మేరకు నగరంలో కబేలాలకు తరలిస్తున్నట్టు చెప్పాడు.
ఈ మేరకు ఆ ఇద్దరికి పై జంతు హింస నిరోధక చట్ట ప్రకారం కేసు నమోదు చేసి పశువులను గోశాలకు తరలించమని ఎస్ఐ పేర్కొన్నారు. అంటే దాదాపుగా 73 మన మూగజీవులు ఆవులు 73 మూగజీవులు ఆవులు చిత్రంలో చూడండి ఎలా కుక్కివేశారో ఒక వాహనంలో. ఇవి తరలిస్తున్నారు. 4 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి వరంగల్ జాతీయ రహదారిపై అక్రమంగా వాహనాలను పశువులను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ నరసింహ సిబ్బందితో కలిసి యానంపేట చౌరస్తాలో తనిఖీలు చేపట్టి పట్టుకోవడం జరిగింది. 32 సంవత్సరాలు ఉన్న చదువు వ్యక్తి తీసుకువెళ్తున్నాడు. అతనిపై పశు సంరక్షణకు సంబంధించిన కేసు పెట్టి అతన్ని అరెస్టు చేసి అతన్ని తీసుకెళ్ళి విచారించడం జరుగుతున్నది. చూసారా, మూగజీవులకు ఏం తెలుసయ్యా? మూగజీవులను తీసుకెళ్ళి కోసుకొని తినడమే కాకుండా చాలామంది మూగజీవుల చర్మాన్ని ఒలిచి దాంతో చెప్పులు బ్యాగులు కూడా కుట్టడం జరుగుతుంది. కాకపోతే గోమాత అనేది మన భారతదేశంలో చాలా విలువను ఇవ్వడం జరుగుతుంది. ఒక తల్లి కంటే ఎక్కువ ప్రేమగా మనం గోమాతను చూస్తాం. అదేవిధంగా ఈ యొక్క గోమాతను అమ్మేవాళ్ళు జాగ్రత్త ఉండండి. గోమాతతో అది పాలిస్తుంది, ప్లస్ దాన్ని దేవుళ్ళ పూజించే వాళ్ళు చాలామంది మన భారతదేశంలో హిందువులు చాలామంది ఉన్నారు. కాకపోతే దాన్ని హింసించిన వాళ్ళకు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళను కటకట అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. వెస్లీ పాఠశాలలకు మైకు సెట్ సౌండ్ బాక్సుల వితరణ. నాచారంలోని వెస్లీ స్కూల్కు మరియు లయన్స్ క్లబ్, ఎలైట్ ఎస్ఎస్ఎస్, యువసేన సంయుక్త ఆధ్వర్యంలో మైక్ సెట్ సౌండ్ బాక్సులు బ్లూటూత్ విరాళంగా ప్రకటించారు. గురువారం క్లబ్ అధ్యక్షుడు రాజారెడ్డి, ఎస్ఎస్ఎస్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడాల సంతోష్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు రాజ్య లక్ష్మికి సామాగ్రి అందజేయడం జరిగినది. భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారట. రోడ్లపై చెత్త వేయొద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఘనంగా సహకార వారోత్సవాలు. యజమాని కుమార్తెపై కన్నేశాడు. పెళ్లి పేరుతో అపహరించాడు. యువతి అదృశ్యం జవనార్లో. 10వ తరగతి పూర్తి చేసి ఇంట్లో ఉంటున్న యువతి 15 సంవత్సరాలు బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. జవహర్నగర్లో బాలాజీనగర్కు చెందిన యువతి ఈ నెల 11న ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఏటో వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద ఫోన్లకు స్పందించొద్దు. ఎలాంటి అనుమానాస్పద ఫోన్లు వచ్చారనుకోండి దానికి స్పందించొద్దని ఇంకో వార్త రావడం జరిగింది. 2 లక్షల క్రీడా పరికరాల అందజేత. చదువుతోనే ఉన్నత స్థాయికి ఎదుగుతాం, అదనపు కలెక్టర్ చెప్తున్నారు. ఇక్కడ మనం జవహర్ వార్తలు చూద్దాం. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం వేడుకలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి. గ్రూప్ 3 రాత పరీక్షలను ప్రశాంతంగా సజీవుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి. వైకుంఠధామం అభివృద్ధి పనులు ప్రారంభం. ఇంటి నుంచి వెళ్ళిపోయిన యువతి అని చెప్పేసి మనం ఇంతకుముందుకే ఈనాల్లో వార్త చదివాం. ఇక్కడ మన నవ తెలంగాణలో కూడా చూద్దాం ఆ వార్త. ఓ యువతి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ శైలయ్య తెలిపిన వివరాల ప్రకారం నునావత్ అనిత భర్త శంకర్ వెంకటేశ్వర కాలనీ బాలాజీనగర్లో నివాసం ఉంటున్నారు. 10వ తరగతి పూర్తి చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. సోమవారం ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో బంధువులు ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం పోలీస్ స్టేషన్లో నునావత్ అనిత ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూసారా, ఏమి ఇంత చిన్నపిల్ల ఇంట్లోకి వెళ్ళి తిరిగి రాలేదంటే
అందరికీ అనుమానం మొట్టమొదటిగా వచ్చేది లవ్వో కొవ్వో అనుకుంటాం. మరి ఆ లవ్ వచ్చిందా, లవ్ చేసిందా, కొవ్వు వచ్చిందా తెలియదు, కానీ మరి బయట కిడ్నాప్ కూడా జరగవచ్చు కదా అనే కోణంలో పోలీసులు ఫిర్యాదు కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో తెలియని కారణాలు మనం ఏం చెప్పలేము కాబట్టి దీన్ని సస్పెక్టెడ్గా పోలీసులు విచారణ చేస్తున్నారు. నేడు డయల్ యువర్ ఆర్టీసీ డిఎం, నేడు డయల్ యువర్ ఆర్టీసీ అని చెప్పేసి డిఎం గారు కూడా వార్త వచ్చింది. ఆర్టీసీ అకింపేట్ బస్ డిపో పరిధిలో సమస్యల పరిష్కారానికి శుక్రవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించినట్లు డిపో మేనేజర్ బాబాభూతి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షామీర్పేట, మూడుచింతలపల్లి మండలంలోతో పాటు అల్వాల్ కంటోన్మెంట్, బొల్లారం, జోహర్, బాలాజీనగర్, సిఆర్పిఎఫ్ ప్రజలు బస్ సర్వీస్ సేవలకు సంబంధించి సమస్యలుంటే నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం ద్వారా 9959226144 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు కోరారు. ఎవరైనా బస్సు సమస్యలు మామూలుగా ఇలాంటి మన కాలనీకి బస్సు రావట్లేదు లేదు అది అని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి. డయల్ యువర్ డిఎం అని చెప్పేసి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెంబర్కి కాల్ చేయండి. గ్రూప్ 3 రాత పరీక్షలను ప్రశాంతంగా సజీవంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి తెలుపుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం అని మరొక వార్త వచ్చింది. ఇక్కడ గాంధీనగర్లో 22 లక్షలతో వైకుంఠధామ అభివృద్ధి పనులు ప్రారంభమని ఆల్రెడీ వార్త చదివాం. 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంట. ఇక్కడ నేటి తరం పేపర్లో ఒక వార్త వచ్చింది. గత 10 ఏళ్లలో 5,000 పాఠశాలలు మూతపడ్డాయి. విద్యాశాఖ బడ్జెట్లో 7% పైగా నిధులు. రాష్ట్రం ఏర్పడక తొలిసారి బాలల దినోత్సవం. హాస్టల్లో ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ పాయిజనింగ్ జరిగితే చర్యలు. ఎస్బీ స్టేడియంలో బాలల దినోత్సవం సీఎం రేవంత్ రెడ్డి అనే ఒక వార్త రావడం జరిగింది. జోనల్ మున్సిపల్ పరిధిలోని మల్కారం కృష్ణవేణి స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా ఆటలు పోటీలు నిర్వహించారు. ఆట పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేసిన జవహర్ నగర్ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్. ఇక్కడ మొహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఇక్కడ మన మల్కారం వెళ్తుండే దారిలో ఉంది. అక్కడ కృష్ణవేణి టాలెంట్లో అన్ని ప్రోగ్రాంలు చక్కగా చేస్తారు. అదేవిధంగా నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ఆటపాటలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ చేతుల మీదుగా చిత్రంలో చూద్దాం. భాషపల్లి రమేష్ చారిని వరించిన విశ్వకర్మ లీడర్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ మరో వార్త చూస్తున్నాం, ఆల్రెడీ చదివాము. అనురాగ్లో ఉల్లాసంగా బాలల దినోత్సవం వేడుకలు. నిర్మల్ నగర్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. మొత్తం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.